తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అనంతరం ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంప్ సెట్లు పంపిణీ చేస్తారు. అక్కడి నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది నాగర్ కర్నూలులో, వివరాలేంటి? జ్యోతి, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మాచారం గ్రామానికి రానున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రారంభించడానికి మాచారంకి అయితే రానున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలవత్ సంతోష్, ఎస్పీ గాయక్వాడ్ రఘునాథులు గత వారం రోజుల నుంచి అక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాటు చేసినట్లయితే మనకు జిల్లా కలెక్టర్ బాలవత్ సంతోష్ ఇప్పటికే తెలిపారు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, శ్రీధర్ బాబు, అదేవిధంగా ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ వచ్చే అతిథులు, ముఖ్య అతిథులు అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసినట్లుగా జిల్లా కలెక్టర్ బాలవత్ సంతోష్ తెలిపారు. సభా స్థలాన్ని గత వారం రోజుల నుండి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తున్నారు. హెలీప్యాడ్ నుంచి సభాస్థలి, ముఖ్యమంత్రి మాట్లాడే సభాస్థలం వరకు అయితే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి 10 గంటల 15 నిమిషాలకైతే బయలుదేరినట్లు సమాచారం. బేగంపేట నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 11 గంటలకు మాచారం గ్రామానికి అయితే చేరుకోనున్నారు. 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ప్రతిష్టాత్మకమైన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అయితే ప్రారంభించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నారు. ఈ పథకానికి సుమారుగా 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ పథకం ద్వారా అయితే 2,10,000 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరము ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి ఆంజనేయ స్వామి గుడికైతే ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వెళ్ళినట్లు సమాచారం. తిరిగి అక్కడి నుంచి 3 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ బయలుదేరినారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.